హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు. సో మన గిల్డ్లో ఎవరైతే నేమ్ చేంజ్ చేయలేదో వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో అయితే రిమూవ్ చేయబోతున్నాను. సో ఎందుకంటే నేనైతే చెప్పి చాలా రోజులు అయిందనమాట. అండ్ ఎవరికైతే 1 వీక్ టైం ఇస్తాను మా నేమ్ చేంజ్ చేయమని గిల్డ్మేట్స్కి. సో నేనైతే చాలా రోజులు 2 మంత్స్ 3 మంత్స్ అయ్యాక కూడా ఇంకా ఎవరైతే నేమ్ చేంజ్ చేయలేదో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి మన గిల్డ్లో 45 ప్లేయర్స్ ఉన్నారు 50 మెంబర్స్కి. సో చూద్దాం అందరినీ రిమూవ్ చేసిన తర్వాత ఎంతమంది మిగులుతారని చెప్పి. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియోకి, సో నేను ఇక్కడి నుంచి గిల్డ్లో కొద్దిగా రూల్స్ మారుస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరింత కంటెంట్ యాడ్ చేయాలన్నమాట. గిల్డ్మేట్స్ ఫేస్ రివీల్స్ అని చెప్పి అండ్ టోర్నమెంట్స్ కానీ ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మనకి యూట్యూబ్ స్ట్రీమింగ్ కూడా లైవ్గా డైలీ పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకే ఎవరైతే ఇంకా నేమ్ చేంజ్ చేయలేదో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళకి చెప్తున్నాను, నేను రీసెంట్గానే అవతార్ బ్యానర్ కూడా ఒకటి సెట్ చేశాను మన గిల్డ్కి. క్లా అవతార్ అండ్ జోసఫ్ బ్యానర్. సో ఇవి ఈ క్యారెక్టర్కి సంబంధించినవి కాబట్టి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. సో మీరు కూడా పెట్టండి, మిగతా గిల్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ అవతార్ బ్యానర్ అనేటివి పెట్టండి అనమాట. ఇంకా నెక్స్ట్ 1 వీక్ తర్వాత చూస్తాను, బ్యానర్ చేంజ్ చేయకపోయినా కన్ఫామ్గా మీకైతే మెసేజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎఫ్పీ రాజు అందరినీ ప్రొఫైల్ ఇన్స్పెక్ట్ చేసి చూస్తాను. సో మనోడైతే మొన్ననే వచ్చాడు, రీసెంట్ టైంలో గిల్డ్ రైల్స్లో వచ్చాడు. సో పర్లా గేమ్ ప్లే కూడా బాగుంటుంది, మనోడు నేమ్ చేంజ్ కూడా చేస్తుండే అవతార్ బ్యానర్ ఆల్ పర్ఫెక్ట్, మనోడైతే వండి చేద్దాం. ఆ తర్వాత మిక్కీ ఎఫ్ఎఫ్. సో మనోడు సో నేమ్ చేంజ్ చేయలేదు, వచ్చి చాలా రోజులు అవుతుంది, గేమ్ ప్లే బాగానే ఉంటుంది బట్ నేనేం చేయలేదు, అందుకే రిమూవ్ చేసాను. అండ్ ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం అనమాట. కల్కి కపిల్. సో మనోడు కూడా మొన్న గిల్డ్ రైస్లో వచ్చాడు, గేమ్ ప్లే బాగానే ఉంటుంది కానీ వచ్చి కూడా 1 వీక్ పైన అయిపోతుంది, అందుకే రిమూవ్ చేసేస్తున్నాను ఇతను కూడా. సో అండ్ నెక్స్ట్ ఎస్ అంట. సో మనోడు గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది, గిల్డ్ రైస్లోనే వచ్చాడు, ఎబ్రో కూడా లైవ్లో ఉన్నప్పుడు ఆడాడు అనమాట. సో మనోడు ఉంటా అన్నాడు, నేమ్ చేంజ్ చేస్తా అన్నాడు. 1 వీక్ పైన అయిపోయింది కానీ ఇంకా నేమ్ చేంజ్ చేయాల. మనోడు అన్నీ ఆడతాడు, బీఆర్ఓ సిఎస్ ర్యాంక్ గ్లోరీ కూడా చేస్తాడు కానీ ఏం చేయలేము. టీఎఫ్పీ సన్నీ. సో మనోడు దాదాపు 1 ఇయర్ వరకు అయిపోతుంది, నేమ్ చేంజ్ కూడా చేశాడు బట్ ఇతన్ని కూడా రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే లైవ్కి అసలు రాడు మా, ఒక్కసారి కూడా లైవ్కి వచ్చిందే లేదు. అండ్ లైవ్లో వచ్చి ఆడడు, ఒకవేళ మనం రిక్వెస్ట్ పెట్టినా రాడు, అతని ఇష్ట ప్రకారం అతను ఆడుకుంటూ ఉంటాడు. నాకు గిల్డ్లో ఉన్నాడే కానీ అసలు యూజ్లెస్, ఇతని వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదనమాట. సో నాకు వచ్చి లైవ్కి వచ్చి సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకా గిల్డ్లోకి రావడం ఎందుకు చెప్పండి, అందుకే మనను కూడా తీసేస్తున్నాను. ఎవరైతే గిల్డ్లోకి వస్తారో వాళ్ళు ఏదో ఒకసారైనా లైవ్కి రావాలి కదా. సో ఇతను వాసు, ఒక ఈ బ్రో వచ్చి టీఎఫ్పీ వాసు అని పెట్టాడు, కొన్ని రోజులు ఉండిచ్చారు, మళ్ళీ నేమ్ చేంజ్ చేసేసాడు. సో మళ్ళీ ఎందుకు మార్చేసాడో తెలియదు, మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తా అన్నాడు కానీ ఇంకా చేయలే. చాలా రోజులు అయిపోయింది బ్రో, నిన్ను కూడా తీసేస్తున్నాను. మనోడు కూడా ఓల్డ్ గిల్డ్ ప్లేయర్ మామ, కానీ నేనేం చేయలేను. చాలామంది ఓల్డ్ గిల్డ్ ప్లేయర్, నాని ఎక్స్. సో ఈ బ్రో కూడా పీసీ ప్లేయర్, మనోడు కూడా ఉన్నాడు లెఫ్ట్ సైడ్, మళ్ళీ వచ్చాడు, వచ్చి కూడా ఇంకా నేమ్ చేంజ్ చేయాల, నేనేం చేయలేను మామ. సో మనోడు కూడా తీసేద్దాం. ఎస్పీ ప్రేమ్ వైటీ ఓల్డ్ గిల్డ్ ప్లేయర్, మనోడు కూడా దాదాపు 1.5 ఇయర్ నుంచి ఉన్నాడు గిల్డ్లో. మనోడు ఐఫోన్ ప్లేయర్, చాలా మంచి గేమ్ ప్లే, కస్టమ్స్లో అయితే చాలా మంచి సపోర్ట్ ఇస్తాడు కానీ నేమ్ చేంజ్ చేయలేడంట చెప్పాడు. ఎస్పీ ప్రేమ్ అనేది నాకు ఎప్పటి నుంచో ఫ్రీ ఫైర్ స్టార్ట్ నుంచి ఉన్న నేమ్ బ్రో, నేను చేంజ్ చేయలేను అన్నాడు. సో నా వరకు వస్తే నేను ఒక రూల్ పెట్టేశాను మామ, ఒకరిని అట్లా ఎక్స్క్యూజ్ చేయలేను. సో ఇతన్ని కిక్ చేస్తుంటే నాకే బాధగా ఉంది కానీ నేనేం చేయలేను, మనను కూడా రిమూవ్ చేస్తాను. అండ్ ఇతను కూడా బాగానే ఆడతాడు కానీ ఇతను కూడా నేమ్ చేంజ్ చేయాల, వచ్చి 1 వీక్ పైన అయిపోతుంది. సో మనను కూడా తీసేద్దాం. ఆ తర్వాత లెజెండ్. ఓకే టీఎఫ్పీ బన్నీ లైన్ వీళ్ళందరూ నేమ్ చేంజ్ చేస్తున్నారులే. సో ఓకే లెజెండ్ మన కాలేజ్ మెట్. సో సురేంద్ర అనమాట మనోడి పేరు, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా సరే మామ. సో నేను నేమ్ చేంజ్ చేయాలి కదా మన గిల్డ్లో ఉండాలంటే, వచ్చి చాలా రోజులైంది నేమ్ చేంజ్ చేస్తామో అన్నాడు కానీ చేయట్లా. సో ఫ్రెండ్స్ని కూడా రిమూవ్ చేసేస్తున్నా. ఇదిగో లక్స్ పాప మన ఫ్రెండే, మన బెంచ్ మెట్టే, సో మన కాలేజ్ వాడే, బాగా ఆడతాడు, కాలేజ్లో కూడా డైలీ ఆడుకుంటాం కానీ ఏం చేయలేను, రిమూవ్ చేయాల్సిందే. సో ఎందుకంటే మనం ఒక రూల్ పెట్టినాక ఇంకా మన ఫ్రెండ్స్ అయినా మనం గేమ్ ప్లే బాగున్నా ఇంకా రిమూవ్ చేయాల్సిందే కాబట్టి అందరిని రిమూవ్ చేసేస్తాను. సో టీఎఫ్పీ గణేష్ 444 మనోడు ఫాంట్ తప్పు పెట్టాడు కానీ నేమ్ చేంజ్ చేశాడు, తెలియక ఫాంట్లు కూడా వేరేది పెట్టేస్తూ ఉంటారు. సో ఏం పర్లేదు వదిలేద్దాం. BR11 గాడ్ మనోడు కూడా చాలా రోజులు అయింది గిల్డ్లోకి వచ్చి కానీ గేమ్ ప్లే చాలా బాగుంటుంది బ్రో, బెస్ట్ 1 టాప్ ప్లేయర్ మన గిల్డ్లో కానీ రిమూవ్ చేసేసాను, నేమ్ చేంజ్ చేయలేదు కాబట్టి. ఓకే 34 ప్లేయర్స్ వరకు వచ్చేసారు. గాడ్ లెజెండ్ మనోడు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది గిల్డ్కి అయితే, గిల్డ్ రైల్స్లోనే వచ్చాడు మనోడు. 1v2 1v3 ఏదో కొట్టాడు, అంటే గిల్డ్లోకి సెలెక్ట్ అయ్యాడు, గిల్డ్ రైల్స్ ఆడే చాలా బాగా ఆడతాడు. సో కానీ ఏం చేస్తాం, రిమూవ్ చేయాల్సిందే కదా, తప్పదు. అండ్ నేను చాలామందిని రిమూవ్ చేస్తున్నాను కదా. సో టీఎఫ్పీ షాబు, సో మనోడు కూడా ఓల్డ్ గిల్డ్ ప్లేయరే, మనోడు కూడా చేసాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ నేను ఎవరినైతే ఈ వీడియోలో కిక్ చేస్తున్నానో
సో వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ నేమ్ చేంజ్ చేసి గిల్డ్ రిక్వెస్ట్ పెట్టండి, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తా. సో మీరు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, మీరు హేట్ ఏం వద్దనమాట. సో మీరు నేమ్ చేంజ్ చేయలేదు కాబట్టి నేను రిమూవ్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు నేమ్ చేంజ్ చేసి గిల్డ్ రిక్వెస్ట్ పెట్టండి, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. సో నేను ఎందుకంటే ఒక రూల్ అనేది పెట్టేశాను, మా అందరికీ పెట్టేశాను నేమ్ చేంజ్ చేయాలని చెప్పి. అందుకంటే ఎవరైతే నేమ్ చేంజ్ చేశారో వాళ్ళని మాత్రమే ఉండిస్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఓకే, టీఎఫ్ బూనా మొన్నే వచ్చారు, వీళ్ళు కూడా చూడండి నేమ్ చేంజ్ చేశారు. సో పీకే వీడు మన ఫ్రెండ్, ఓల్డ్ దాదాపు 4 years నుంచి ఉన్నాడు గిల్డ్లో, కానీ ఏ లాభం, మనోడు నేమ్ చేంజ్ చేయడు. వెళ్ళా 999 నేనేం చేయలేను మామ. సో మనోడు కూడా తీసేద్దాం, మనోడు చాలా బెస్ట్ ప్లేయర్ అనమాట. సో ఓకే, మనను కూడా తీసేసి. సో ఫైనల్లీ టోటల్గా మనకి 45 players ఉంటే 26 players ఉన్నారు ప్రెసెంట్. అంటే 50%, 50 members 25 ఉన్నారు, సగం మందిని రిమూవ్ చేశాను. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన టీఎఫ్పీ గేమింగ్ గిల్డ్ జాయిన్ అవ్వాలంటే గిల్డ్ ఐడి కనిపిస్తుంది కదా, 3309342228, ఇది నా గిల్డ్ ఐడి. మీరు కనుక అబోవ్ 60 level ఉండి హీరోయిక్ అంటే సిఎస్ ర్యాంకు బీఆర్ ర్యాంకు రెండు హీరోయిక్లో ఉంటాయి. సో అబోవ్ 60 level ఉంటే టీఎఫ్పీ అని క్యాపిటల్ లెటర్స్ నేమ్ చేంజ్ చేసి గిల్డ్ రిక్వెస్ట్ పెట్టండి. 100% మీ రిక్వెస్ట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ రిక్వెస్ట్ పెట్టండి 1 week తర్వాత 1 week లోపు నేమ్ చేంజ్ చేసినా ఓకే. అంటే గిల్డ్లోకి అండ్ లైవ్లోకి వచ్చి నాకు సపోర్ట్ కూడా ఇవ్వాలి. అండ్ ఇంకా చాలా మందిని రేపటి నుంచి కూడా గిల్డ్ రైల్స్ కంటెంట్స్తో లైవ్లో యాడ్ చేసుకుంటాను. అండ్ కొన్ని రోజుల తర్వాత మనకి ఇన్కమ్ కనుక బాగా వస్తే, సో అంటే వచ్చినా రాకపోయినా ఈఎంఐలైనా సరే ఒక పీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుంటే ఫేస్ క్యామ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియోలో ఇంతే మామ. ఓకే, బాయ్ బాయ్. ఇంకా గిల్డ్లోకి జాయిన్ అవ్వాలంటే రిక్వెస్ట్ పెట్టండి. బాయ్ బాయ్.